అందరికీ వెల్కమ్ దోస్తులు. మొన్న అయ్యప్పయాలలో ఉన్నప్పుడు యాత్ర పోయినా కదా, మురుడేశ్వర్ పోయినా. మురుడేశ్వర్లో భూ కైలాస్కు సంబంధించిన వీడియో షూట్ చేసిన. అది కొద్దిగా చిన్నపిల్లలకి ఇష్టంగా ఉంటుంది, చూపిద్దామని ట్రైల్. భూ కైలాస్ శివుడు భక్తులకు సులభంగా లభించే. రావణుడు గొప్ప భక్తుడు. శివుడికి శక్తి కావాలి, రావణుడికి శివుడి అనుగ్రహం కావాలి. ఈ రెండు విచక్షణలు కూలిపోతే మానవులకు మరియు దేవతలకు ఉపద్రవం కలుగుతుంది. దీన్ని అరికట్టడానికి అవసరమైన శక్తి విఘ్నేశ్వరుడు. చివరి నిమిషంలో ఆయన చేసిన చమత్కారమే నేటి భూ కైలాస్. భూ కైలాస్ ఎక్కడుందో కాదు, గోకర్ణ క్షేత్రంలో ఉంది. ఉత్తర కర్ణాటక జిల్లాలో అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న గోకర్ణ క్షేత్రం ఆత్మలింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మహాబలేశ్వర ఆలయంలో భూములకు ఉంగలుత్తున్న ఉన్నట్లే ఉంటే లింగం నిజరూపంలో ప్రతిభాసమైనప్పుడు 12 ఏళ్లకు ఒకసారి దర్శనం ఇస్తుంది. రావణుడి చేతి గుర్తులు ఈ లింగంపై ఉంటాయంటారు. ఈ క్షేత్రంలో మహాగణపతి ఆలయం కూడా ఉంది. ఇందులోని మూల విరాట్టు చెరసులోని చిన్న సొట్ట రావణుడి చేతి ముద్ర కారణంగా ఏర్పడిందని భావించబడుతుంది. ఈ క్షేత్రంలో ఆత్మలింగాన్ని దర్శించుకోవాలంటే ముందుగా మహాగణపతిని పూజించాలి. గతంలో తనకు తొలి పూజ జరగకపోవడం వల్ల కోపగించిన వినాయకుడు ఇప్పుడు అక్కడ తొలి పూజలు అందుకుంటున్నాడు. తపస్సుకు మెచ్చి శంకరుడు పార్వతితో కూడి ప్రత్యక్షమై తన భక్తుని కోరిక మేరకు ఆత్మలింగం అందించాడు. విష్ణువు తన మాయను చూపి రావణుడిలో ప్రవేశపెట్టి ఆత్మలింగానికి బదులు పార్వతీదేవిని తన పత్నిగా చేయమని కోరేలా చేశాడు. ఆ శాంతి నిర్వహణ అయిన మహాదేవి పార్వతి విష్ణుమాయ కారణంగా భరించిన బాధ కారణంగా విష్ణువుకు శాపం ఇచ్చింది. ఓ నారాయణ, నా వియోగం నీకు అర్థమయ్యేలా భూలోకంలో మానవారి జన్మ తీసుకొని సతివియోగంతో బాధపడు అనుభవించుగాక అని శపించింది. ఆ శాపం రాముడు రావణుడిని సంహరించడానికి కారణం అవుతుంది. పార్వతి తన మాయా ఉపయోగించి రావణుని మాయ చేసి తిరిగి శివుని సన్నిధికి చేరుకుంది. రావణుడు మాత్రం మండోదరిని పార్వతిని అనుకొని వివాహం చేసుకొని లంకకు వచ్చాడు. రావణుని తల్లి కైకేసి తల్లడిల్లింది. తల్లి వియోగంతో తల్లడిల్లిన రావణుడు తపస్సు కొనసాగించి ఆత్మలింగాన్ని సాధించుకోవడానికి ప్రయత్నించాడు. ఈసారి విఘ్నేశ్వరుడు బ్రాహ్మణ బాల్య రూపంలో రావణుని అధిగమించాడు. రావణుని ఆత్మలింగాన్ని గుర్తించలేని సూర్యుని అడ్డుపడి సంధ్యా సమయం సృష్టించారు. సంధ్యా మార్పు కోసం వెళ్ళిన రావణుడు తిరిగి వచ్చేంతటిలో విఘ్నేశ్వరుడు ఆత్మలింగాన్ని నేలపై ఉంచాడు. ఆత్మలింగం అక్కడే స్థిరపడిపోయింది. రావణుడు బాధతో విలపించి విఘ్నేశ్వరుడు పేరున తలపై పెట్టుకొని లంకకు చేరాడు. ఇదే విధంగా విఘ్నేశ్వరుడు ఆత్మలింగాన్ని భూలోకంలో స్థిరంగా ప్రతిష్ఠించడం కోసం కారణంగా మానవులు దివ్యలింగంగా పూజించుకోవడం కోసం ఈ కథ నిలిచి ఉంది.